Welcome back to our Seven Hills channel. Today I want to explain about the accounting for GST. Accounting for GST ఇప్పుడు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వస్తుంది అంటే నవేడేస్ అకౌంటెంట్లకు ఖచ్చితంగా జిఎస్టీ గురించి నాలెడ్జ్ ఉండాలి. జిఎస్టీని 1 జూలై 2017 నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు మన ఇండియాలో. మరి అకౌంటెంట్కి ఎందుకు ఇది అవసరము అంటే మీరు ఒకవేళ ఏదైనా ఆర్గనైజేషన్లో అకౌంటెంట్గా జాయిన్ కావడం కానీ లేదా మీదే బిజినెస్ ఉంటే మీ బిజినెస్ సంబంధించిన అకౌంట్స్ రాయాలంటే మీకు ఖచ్చితంగా జిఎస్టీ యొక్క నాలెడ్జ్ అవసరము. జిఎస్టీ యొక్క నాలెడ్జ్ ఎందుకు అవసరం అంటే ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్లో జిఎస్టీ ఉంటుంది. అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఉంటుంది. గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఈ గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ని ఇంట్రడ్యూస్ చేయడం వలన కొన్ని ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అన్నీ కూడా అబాలిష్ అయిపోయినాయి. సో మొత్తం కవర్ చేసుకుని జిఎస్టీ అనేది పిక్చర్లో వచ్చిందన్నమాట. కాబట్టి ఇప్పుడు మీరు ఏదైనా ట్రాన్సాక్షన్ చేయండి, పర్చేజ్ చేయండి, ఖచ్చితంగా దాంట్లో జిఎస్టీ ఉంటుంది. సేల్ చేయండి, ఖచ్చితంగా దాంట్లో జిఎస్టీ ఉంటుంది. ఇంతకుముందు సేల్ ట్యాక్స్ అని వేరేది ఉండింది, వ్యాట్ అని ఉండింది, వాల్యూ యాడెడ్ ట్యాక్స్. ఇప్పుడు అవన్నీ అబాలిష్ అయిపోయి జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయింది. కాబట్టి ప్రతి దాంట్లో మీకు జిఎస్టీ అనేది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎవరైనా సర్వీస్ ఇచ్చారు, చార్టర్డ్ అకౌంటెంట్గా సర్వీస్ ఇచ్చినప్పుడు దాంట్లో జిఎస్టీ అప్లై అవుతుంది. అంటే సర్వీస్, గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. అడ్వకేట్ ఉన్నాడు, అడ్వకేట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు, సో హీస్ ఛార్జింగ్ సర్వీస్ ట్యాక్స్. ఓకేనా, దాన్ని మనము గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అంటాము. కాబట్టి మీరు ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్లో ఖచ్చితంగా మనకు జిఎస్టీ ఉంటుంది. మీరు కన్సైన్మెంట్ పైన గూడ్స్ను పంపించారు, దాంట్లో కూడా జిఎస్టీ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్క చాప్టర్లో అనుకుందాం, కరెక్ట్ చెప్పాలంటే ప్రతి ఒక్క చాప్టర్లో జిఎస్టీ గురించి మనకు ఉంటుంది. సో ప్రతి ఒక్క చాప్టర్లో జిఎస్టీని డిస్కస్ చేయాలంటే జిఎస్టీ గురించి మినిమం నాలెడ్జ్ ఉండాలనే ఉద్దేశంతో నేను ఇక్కడ అకౌంటింగ్ ఫర్ జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ అని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. ఇది చైన్ అండి. చైన్ అంటే అర్థం ఏమి? ఫర్ ఎగ్జాంపుల్ మ్యానుఫ్యాక్చరర్ గూడ్స్ అమ్మినాడు డీలర్కి. సో మ్యానుఫ్యాక్చరర్ గూడ్స్ జిఎస్టీ కలెక్ట్ చేసుకుంటాడు. డీలర్ రీటైలర్కు గూడ్స్ అమ్మినాడు, డీలర్ రీటైలర్ నుంచి జిఎస్టీ కలెక్ట్ చేస్తాడు. రీటైలర్ కస్టమర్కు గూడ్స్ అమ్మినాడు, రీటైలర్ కస్టమర్ నుంచి జిఎస్టీ కలెక్ట్ చేసుకుంటాడు. జిఎస్టీ కలెక్టింగ్, అందుకే దీన్ని చైన్ అన్నాం. చైన్, మ్యానుఫ్యాక్చరర్ డీలర్ నుంచి జిఎస్టీ కలెక్ట్ చేస్తాడు, డీలర్ మన రీటైలర్ నుంచి జిఎస్టీ కలెక్ట్ చేసుకుంటాడు, రీటైలర్ కన్జ్యూమర్ నుంచి జిఎస్టీ కలెక్ట్ చేసుకుంటాడు. అల్టిమేట్గా ట్యాక్స్ అంతా కూడా ఎవరు భరిస్తున్నారు అంటే కన్జ్యూమర్ భరిస్తున్నాడు. అందుకే దీన్ని జిఎస్టీ ఒక చైన్ అని చెప్తున్నాము. ఓకేనా. సో ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ద్వారా మీకు చెప్తున్నాను జిఎస్టీ అంటే ఏం లేదు. మళ్ళీ దీంట్లో ఇంకా ఎక్కువగా ఉందండి, అది మరి కొంచెం నెక్స్ట్ క్లాస్లో చూసుకుందాం. నా ముందు ఏమవుతుందో ఒకసారి చూద్దాం. నా ఇక్కడ డీలర్ అండ్ మ్యానుఫ్యాక్చర్ ఇద్దరిని ఒకే చోట చేర్చినానండి. ఎందుకు ఇద్దరిని ఒకటే చేర్చినానంటే మెయిన్ మనకు ఇక్కడ పాయింట్ అర్థమైందంటే అన్నిటికీ, అంటే డీలర్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ కూడా ఇదే పాయింట్స్ అప్లై అవుతాయి. అంటే రీటైలర్లో ఏమి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి ఇది ఇంపార్టెంట్. ఇదే చైన్ అండి, ఇక్కడే ఇదే విధంగా ప్రతి ఒక్క దాంట్లో ఉంటుంది ఎక్సెప్ట్ కన్జ్యూమర్లో ఎందుకు ఉండదో తర్వాత చెప్తాను. సో ఇక్కడ ఫస్ట్ నేను డీలర్ ఆర్ మ్యానుఫ్యాక్చరర్ గూడ్స్ సప్లై చేస్తున్నాడు. ఇక్కడ గూడ్స్ అంటే నేను టీవీ తీసుకున్నానండి. గూడ్స్ అంటే టీవీ. అసలు గూడ్స్ అంటే ఏమి అనేది కూడా మీరు డెఫినేషన్ నేర్చుకోవాలండి. గూడ్స్ అంటే ఏమంటే సింపుల్గా ఎనీ అసెట్స్ విచ్ ఆర్ పర్చేజ్డ్ ఫర్ రీసేల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఎ గూడ్స్. అంటే ఏదైనా ఆస్తిని రీసేల్ చేయడానికి మనం కొంటుంటే అటువంటి ఆస్తిని మనము గూడ్స్ అంటాము. ఎగ్జాంపుల్ తీసుకుంటే కార్ మ్యానుఫ్యాక్చరర్ ఉన్నాడు, కార్ మ్యానుఫ్యాక్చర్ చేసి కార్లు అమ్ముతాడు.
మరి ఆడ కార్లు అనేది ఆ మ్యానుఫ్యాక్చరర్కు ఈజ్ నాట్ ఏ అసెట్, ఇట్ ఈజ్ ఏ గూడ్స్. ఎందుకంటే ఆయన ఏం చేస్తున్నాడు, కార్లు మ్యానుఫ్యాక్చర్ చేసుకొని సేల్ చేస్తున్నాడు. డీలర్ ఏం చేస్తాడు, ఒక 10 కార్స్ కొంటాడు, 10 కార్స్ కొని సేల్ చేయడానికి పెడతాడు. ఆ 10 కార్స్ ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ అన్ అసెట్, ఇట్ ఈజ్ ఏ గూడ్స్. ఇట్ ఈజ్ ఏ గూడ్స్, వెరీ సింపుల్గా చెప్పాలంటే. కానీ అవుట్ ఆఫ్ 10 కార్స్లో ఒక కార్ తన కోసం యూజ్ చేసుకుని పెట్టుకున్నాడు అనుకోండి, ఆ ఒక్క కార్ను అసెట్ కింద తీసుకుంటాము. 9 కార్స్ ఆర్ ట్రీటెడ్ యాజ్ ఏ గూడ్స్. ఓకేనా? సో సింపుల్గా చెప్పాలంటే మనము రీసేల్ చేయడానికి ఏదైనా ఆస్తులు కొంటే అటువంటి ఆస్తుల్ని మనము గూడ్స్ కింద చెప్పొచ్చు. సో అసెట్స్ విచ్ ఆర్ పర్చేజ్డ్ ఫర్ రీసేల్ ఈజ్ ట్రీటెడ్ యాజ్ ఏ గూడ్స్. ఓకే, కాబట్టి ఇక్కడ నేను టీవీ వ్యాపారం చేసేవాడి గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ టీవీ వ్యాపారం చేసేవాడికి టీవీ అనేది అసెట్ కాదు, గూడ్స్. అదే నేను కొంటే టీవీ అనేది అసెట్ కింద వస్తుంది. చూద్దాం ఇక్కడ ఏం జరుగుతుందో చూద్దాం మనం. సో మ్యానుఫ్యాక్చరర్ కానీ డీలర్ కానీ 10 టీవీస్ అమ్మినాడు. ఎవరికి అమ్మినాడు? రీటైలర్కి అమ్మినాడు. డీలర్ అన్న మ్యానుఫ్యాక్చర్ అంటే అందరికి ఐడియా ఉంటుందండి. డీలర్ అంటే అర్థం ఏమి అంటే లంసంగా కొని లంసంగానే అమ్ముతాడు. ఒక్కొక్కటి అమ్మడు ఆయన, వాడిని మనం డీలర్ అంటాము. ఒక్కొక్కటి అమ్మాడు. కాబట్టి ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ కానీ డీలర్ కానీ 10 టీవీస్ని మన రీటైలర్కి అమ్మినాడు. సోల్డ్ టు ద రీటైలర్. సో సేల్స్ ఇన్వాయిస్, దీన్ని మనము ట్యాక్స్ ఇన్వాయిస్ అంటామండి. దీన్నే మనము ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాము. ప్రతి ఒక్క దాంట్లో మీకు ట్యాక్స్ ఇన్వాయిస్ ఉంటుంది. యాజ్ పర్ జిఎస్టీ యాక్ట్ ప్రకారం ట్యాక్స్ ఇన్వాయిస్ను రైజ్ చేయవలసి ఉంటుంది. సో డీలర్ కానీ మ్యానుఫ్యాక్చరర్ కానీ 10 టీవీస్ని అమ్మినాడు. ఒక్కొక్క టీవీ 1 lakh అనుకుంటే 10 lakhs రూపీస్. ఒక్కొక్క టీవీ 1 lakh అనుకుంటే 10 lakhs రూపీస్. దీని మీద 18% జిఎస్టీ నేను వేస్తున్నానండి. జిఎస్టీ రేట్స్ ఉన్నాయి వేరే, దాని గురించి తర్వాత ఆలోచిస్తాము. మీకు అర్థం కావడానికి 18% జిఎస్టీ వేస్తున్నాను. సో 10 lakhs మీద 18% చేస్తే 1,80,000 టోటల్ అమౌంట్ మనము అంటే రీటైలర్ ఈయనకి 11,80,000 ఇచ్చాడు. ఈ 11,80,000లో 10 lakhs టువర్డ్స్ కాస్ట్ ఆఫ్ ద టీవీ కింద తీసుకున్నాడు అండ్ 1,80,000 జిఎస్టీ. సో ఇక్కడ ఏమైతా ఉంది చూడండి, రీటైలర్ పెయిడ్ ట్యాక్స్ అంటే ఇక్కడ జిఎస్టీ. రీటైలర్ జిఎస్టీని పే చేస్తున్నాడు. ఎవరికి పే చేస్తున్నారు? డీలర్ కానీ మ్యానుఫ్యాక్చరర్ కానీ. అందుకే దీన్ని మనము జిఎస్టీ కలెక్టెడ్ అంటున్నాము. దీన్నే సింపుల్గా అవుట్పుట్ జిఎస్టీ అంటాం. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా బాగా అర్థం కావాలండి. మీకు అర్థం చేసుకునే ప్రయత్నం చేయండి. అవుట్పుట్ జిఎస్టీ. ఓకే, సో జిఎస్టీ కలెక్ట్ చేస్తున్నాడు. ఎవరి నుంచి కలెక్ట్ చేస్తున్నాడు? రీటైలర్ నుంచి. ఎప్పుడు కలెక్ట్ చేస్తున్నాడు? సేల్ చేసినప్పుడు. అంటే సేల్ చేసేటప్పుడు మనం ఏదైనా జిఎస్టీ కడితే అది మనకు అవుట్పుట్ జిఎస్టీ అవుతుంది. ఓకేనా? సేల్ చేసినప్పుడు అవుట్పుట్ జిఎస్టీని మనం కడితే అంటే అర్థం కలెక్ట్ చేసుకుంటున్నాం. ఈ కలెక్ట్ చేసుకున్న జిఎస్టీని ఈయన తరపున గవర్నమెంట్కి కడతాడండి. ఈ అమౌంట్ గవర్నమెంట్కి పోతుంది. పెయిడ్ టు గవర్నమెంట్. ఎవరి తరపున కడుతున్నాడు? ఈయన తరపున. అందుకే హీస్ కలెక్టెడ్, దీన్ని కలెక్ట్ చేసుకుంటున్నాడు. అందుకే దీన్ని అవుట్పుట్ అన్నాం. ఎందుకు అవుట్పుట్ సార్? వస్తూ ఉంది కదా ఎందుకంటే వచ్చిన జిఎస్టీని ఏం చేస్తున్నాడు? జోబులు పెట్టుకోవడం లేదు, గవర్నమెంట్కి కడుతున్నాడు అన్నీ. అందుకే దీన్ని అవుట్పుట్ జిఎస్టీ అంటున్నాడు. అవుట్పుట్ జిఎస్టీ. ఓకేనా? సింపుల్ అండి. సో సేల్స్ ఇన్వాయిస్ రైజ్ చేస్తాడు, దీన్నే ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాము. ఈయన 10 టీవీస్ని 10 lakhs కమ్మినాడు. జిఎస్టీ 18% అజంప్షన్ వేసుకున్నాను. 1,80,000 టోటల్. రీటైలర్ ఈయనకు 11,80,000 పే చేశాడు. ఈ 11,80,000లో ఇది ఒక్కటే డీలర్కి సంబంధించిన అమౌంట్, ఇది గవర్నమెంట్కి సంబంధించిన అమౌంట్. ఏ రూపంలో కలెక్ట్ చేసుకున్నాడు? జిఎస్టీ రూపంలో. అందుకే జిఎస్టీ కలెక్టెడ్. దీనికి ఇంకొక పేరు ఏమంటున్నాను? అవుట్పుట్ జిఎస్టీ. ఎందుకు దీన్ని అవుట్పుట్ అంటున్నాము? కలెక్ట్ చేసుకున్న అమౌంట్ను ఈజ్ పెయిడ్ టు ద గవర్నమెంట్. ఎవరి తరపున? ఈయన ఇచ్చినాడు కాబట్టి ఈయన తరపున కట్టినాడు. కాబట్టి అవుట్పుట్ జిఎస్టీ అన్న. నా ఇంపార్టెంట్ అండి, రీటైలర్ గురించి చాలా జాగ్రత్తగా మాట్లాడుకోవాలి. అందుకే నేను రీటైలర్లో ఇన్పుట్ అండ్ అవుట్పుట్ 2 జిఎస్టీల గురించి మాట్లాడతాను. నా ముందు ఈయన సేల్ చేసినాడు అంటే ఒకరు సేల్ చేస్తున్నారు, ఇంకొకరు ఎవరో
పర్చేజర్ ఉంటారు. పర్చేజర్ ఎవరు ఇక్కడ మనకు? రీటైలర్. ఈయన ఏం చేస్తాడు? 10 టీవీస్ కొని ఒక్కొక్క టీవీని అమ్ముతాడు. ఒక్కొక్క టీవీని. దీన్ని రీటైలర్ అంటాము. అంటే లంసంగా కాకుండా ఒక్కొక్క టీవీ ఇండిపెండెంట్గా అమ్ముతూ ఉంటాడు. మరి అందుకే ఇక్కడ పర్చేజ్ ఇన్వాయిస్, దీన్ని కూడా ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాము. ట్యాక్స్ ఇన్వాయిస్, ఓకేనా? పర్చేజెస్ ఇన్వాయిస్ అంటాము లేదా ట్యాక్స్. చూడండి, ఎక్కడన్నా కానీ ట్యాక్స్ ఇన్వాయిస్ చేయండి, ఎక్కడన్నా కానీ దీన్ని ట్యాక్స్ ఇన్వాయిస్ అంటాము. పర్చేజ్ చేస్తే పర్చేజెస్ అంటాము, సేల్ చేస్తే సేల్ బిల్ అంటాము. దీన్ని మనం పర్చేజ్ బిల్ అని కూడా అంటాం. సే 10 టీవీస్ 1 lakh ప్రకారము 10 lakhs ఇచ్చాను ఆయనకు. అండ్ జిఎస్టీ కూడా కట్టాలి నేను, కాబట్టి 1,80,000. సో 11,80,000 పే చేస్తాను. ఇటు చూడండి, జిఎస్టీ పెయిడ్ అన్నాను. డిఫరెన్స్ చూడండి, సేల్ చేసినప్పుడు జిఎస్టీ కలెక్టెడ్ అన్నాము, సేల్ చేసిన పర్చేజ్ చేసినప్పుడు జిఎస్టీ పెయిడ్. దీన్నే ఇన్పుట్ ట్యాక్స్ అంటాం. దీన్నే ఇన్పుట్ ట్యాక్స్, ఓకేనా? సో పర్చేజ్ చేసినప్పుడు మనం జిఎస్టీ కడుతున్నాం, దాన్ని ఏమంటున్నాం మనము? ఇన్పుట్ ట్యాక్స్. ఇన్పుట్ ట్యాక్స్ అంటే అర్థం ఏమంటే అంటే వీఆర్ పేయింగ్ ద జిఎస్టీ అలాంగ్ విత్ ద పర్చేజ్ అమౌంట్తో పాటు జిఎస్టీ కడుతున్నాం. కానీ డైరెక్ట్గా గవర్నమెంట్కి కట్టడం లేదు. ఎవరు కడుతున్నాం? డీలర్కో మ్యానుఫ్యాక్చర్కో కడుతున్నాము. ఆయన ఏం చేస్తున్నాడు? తర్వాత దీన్ని గవర్నమెంట్కి కడుతున్నాడు. కాబట్టి మనము జిఎస్టీ పెయిడ్ అన్నాం. జిఎస్టీ పెయిడ్ డైరెక్ట్లీ, నాట్ టు ద గవర్నమెంట్, డైరెక్ట్లీ టు ద సెల్లర్కి ఇచ్చినాము. సెల్లర్ ఏం చేస్తున్నాడు? నా తరపున గవర్నమెంట్కి కడుతున్నాడు. ఓకేనా? ఖచ్చితంగా కట్టాలండి, కట్టకపోతే వాని మీద యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది. సో అందుకే దీన్ని జిఎస్టీ పెయిడ్ అన్నాము. జిఎస్టీ పెయిడ్ను సింపుల్గా ఇన్పుట్ ట్యాక్స్ అంటున్నాం, ఇన్పుట్ ట్యాక్స్, ఓకేనా? సో సింపుల్గా మీకు ఇప్పుడు ఏమర్థం కావాలా? పర్చేజ్ మీద కట్టే ట్యాక్స్ను జిఎస్టీని ఇన్పుట్ ట్యాక్స్ అంటాము, సేల్ మీద కట్టే ట్యాక్స్ను అవుట్పుట్ ట్యాక్స్ అంటాము, అవుట్పుట్ జిఎస్టీ. సో ఇక్కడ సేల్ చేసినాడు, ఇక్కడ మనము పర్చేజ్ చేసుకున్నాము. మనము కాస్ట్ ఆఫ్ ద గూడ్స్, ఇది యాక్చువల్గా కాస్ట్ ఆఫ్ ద గూడ్స్ అండి. అంటే నేను ఇప్పుడు మార్జిన్ వేసేయాలంటే 11,80,000 మీద ఆలోచించాను, 10 lakhs మీద మార్జిన్ వేసుకొని అమ్మాలి. ఒక్కొక్కటి 1 lakh అనుకుంటే నేను లాభం 1,10,000 1,20,000కు అమ్ముకుంటే నాకు 10,000 కానీ 20,000 కానీ ప్రాఫిట్ వస్తుంది. ఓకేనా? దాని గురించి తర్వాత ఆలోచిస్తాము. ముందుగా పర్చేజ్ చేసినప్పుడు మనము జిఎస్టీ కడతాము, అందుకే జిఎస్టీ పెయిడ్ అన్నాము. దీన్నే ఇంకొక పేరు ఏమంటున్నాను నేను? ఇన్పుట్ ట్యాక్స్. నౌ ఈ టీవీలు నేను 10 కొన్నాను, కొన్ని అమ్ముతున్నాను. కానీ ఇక్కడ రీటైలర్ కాబట్టి ఒక 10 కస్టమర్స్కి అమ్మినానండి, 10 కస్టమర్స్కి అమ్మినాను. ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్లు వేసినాను, ఒక్కొక్కరికి ఒక్కొక్క బిల్లు. 1,20,000 రూపీస్ ప్రకారం అమ్మినానండి. కానీ మీకు అర్థం కావడానికి 10 బిల్స్కి సంబంధించింది ఇక్కడ ప్రజెంట్ చేస్తాను. 10 బిల్స్కి సంబంధించింది. యాక్చువల్గా నేనేమిస్తాను? ఏ అనేవాడు వచ్చి నాకు సార్ టీవీ కావాలా అన్నాడు అనుకోండి, నేనేమంటాను వానికి? బాబు 1,20,000 టీవీ ప్లస్ దీని మీద 18% జిఎస్టీ, దీని మీద 18% జిఎస్టీ అంటే 21,600 అవుతుంది. సో టోటల్ నాకు 1,41,600 ఈ బాబు అంటాను. 1,41,600 అంటారు. ఇట్లా ప్రతి ఒక్కరికి బిల్ ఇస్తానండి. ఓకేనా? సో ఇక్కడ ఏం చేస్తున్నాను నేను? ట్యాక్స్ ఇన్వాయిస్ ఎప్పుడు ఇస్తుంది? ఇది సేల్ చేసినప్పుడు ట్యాక్స్ ఇన్వాయిస్ను రైజ్ చేస్తున్నాను. సేల్ చేసినప్పుడు ఒక టీవీ 1,20,000కి అమ్ముతున్నాను, దీని మీద జిఎస్టీ 18% 21,600 అవుతుంది. నా టోటల్ ఇన్వాయిస్ 1,41,600. ఇది నేను ప్రతి ఒక్క కస్టమర్తో ఇచ్చిరానండి. అంటే జిఎస్టీని నేను ప్రతి ఒక్క కస్టమర్తో కలెక్ట్ చేసుకుంటున్నాను, జిఎస్టీ కలెక్టెడ్. దీన్ని ఏమంటున్నాను నేను? అవుట్పుట్ జిఎస్టీ, అవుట్పుట్ జిఎస్టీ. సో 10 టీవీస్ ఒక్కొక్కటి 1,20,000 ప్రకారం 12 lakhsకి అమ్మినాను. సో 18% జిఎస్టీ కాబట్టి 12 lakhs మీద 18% 2,16,000. టోటల్ బిల్ అమౌంట్ నాకు 10 టీవీస్ అమ్మిన దానికి 14,16,000 వచ్చింది. ప్రాఫిట్ ఎంత అయ్యా అంటే ఒక్కొక్క టీవీకి నాకు ఎంత లాభం చూస్తే 20,000 అండి. ఇక్కడ 1 lakh నేను కొన్నాను, కొన్న వాల్యూ ఇది ఉంది మీకు. 1 lakh నేను కొన్నాను, 10 టీవీస్ 10 lakhsకి అమ్మినాను.
అంటే పర్చేజ్ చేస్తాను 10 టీవీస్ 1 ల్యాక్ నేను పర్చేజ్ చేస్తాను. అమ్ముతుంది ఎంత 1,20,000. నాకు ప్రాఫిట్ ఎంత 20,000. కానీ ఇది ఇంత ప్రాఫిట్ వస్తారని చెప్పకూడదు. నా కాస్ట్ నుంచి సేల్ ప్రైస్ తీసేసేయాలి. కాబట్టి 20,000 ప్రాఫిట్. ఈ 20,000 మీద 18% ఎక్స్ట్రా నేను జిఎస్టీ వేస్తున్నాను. అందుకే అది 18,000 పోయి 21,600 అయ్యింది. సో 21,600 ఒక టీవీకి అయితే 10 టీవీస్కి ఎంత అవుతుంది 2,16,000. సో ఇక్కడ ఏమైతుంది నాకు టోటల్గా 14,16,000కు వచ్చింది. ఓకేనా. నా ఇది ఇంకా కొంచెం ఉంది, దీన్ని తర్వాత మాట్లాడుకుందాం. ఒక్కొక్కరు ఒక్కొక్క టీవీ తీసుకుపోయినారు కాబట్టి 10 మంది టీవీ తీసుకుపోయినారు. సో 10 మంది టీవీ తీసుకుపోయినారు, ఒక్కొక్కటి 1,20,000 ప్రకారం 12 lakhs రూపీస్ అయ్యింది. సో అటు 18% రూపీస్ 2,16,000 జిఎస్టీ అవుతుంది. సో ఇక్కడ జిఎస్టీ పెయిడ్. ఇక్కడ జిఎస్టీ పెయిడ్ను ఇన్పుట్ అని చెప్పుకోవాలా అని చెప్పాను కదా, ఇన్పుట్ ట్యాక్స్ చెప్తే కూడా లాభం లేదు. ఎందుకంటే ఇది అమ్ముతుండేది మన అంటే ఇక్కడ కన్జ్యూమర్ తీసుకుంటున్నాడు, ఫైనల్ కన్జ్యూమర్. దీన్ని చైన్ ఎందుకన్నామంటే ఈ జిఎస్టీ అమౌంట్ వీడు కలెక్ట్ చేసుకున్నాడు, వీడు కలెక్ట్ చేసిన అమౌంట్ వీడు కలెక్ట్ చేసిన అమౌంట్ గవర్నమెంట్కి కట్టినాడు. అంటే అల్టిమేట్గా జిఎస్టీ భరించేది ఎవరు? కన్స్యూమర్ అండి. ఫైనల్ ట్యాక్స్ 2,16,000 10 మంది కస్టమర్స్ భరించినారు. 2,16,000 10 మంది కస్టమర్స్ భరించినారు. కాబట్టి ఫైనల్గా జిఎస్టీ అమౌంట్ కన్స్యూమర్ నెత్తి మీద పడుతుంది. కాబట్టి మీరు ఇన్వాయిసెస్ చూస్తే కదా దాంట్లో మీకు కనిపిస్తుందండి. అంటే సేల్ ప్రైస్ కనిపిస్తుంది, దాని కింద యాడ్ జిఎస్టీ అని కనిపిస్తుంది. అంటే జిఎస్టీ యువర్ పేయింగ్, యువర్ అంటే ఇక్కడ కన్స్యూమర్. సో కన్స్యూమర్ పే చేస్తున్నాడు. సో కన్స్యూమర్ ఏం చేస్తున్నాడు? జిఎస్టీ పే చేస్తున్నాడు. ఎవరికి పే చేస్తున్నాడు? వీనికి పే చేస్తున్నాడు. ఎవరికి? రీటైలర్కు ఎంత పే చేస్తున్నాడు? 2,16,000. కానీ రీటైలర్ కట్టింది ఎంత? 1,80,000. నీ దగ్గర కలెక్ట్ చేసింది ఎంత? అవుట్పుట్ జిఎస్టీ కలెక్టెడ్ ఎంత? 2,16,000. అంటే రిమైనింగ్ అమౌంట్ హీ మస్ట్ పే. ఎంత రిమైనింగ్ అమౌంట్? అవుట్పుట్ జిఎస్టీ ఇక్కడ కనిపిదేమో, ఇక్కడ రాస్తాను. అవుట్పుట్ జిఎస్టీ మైనస్ ఇన్పుట్ జిఎస్టీ, that is 2,16,000 minus 1,80,000 is equal to 21,000 అంతేనా? 36,000 వస్తుంది. is equal to 36,000. ఒకసారి చెక్ చేసుకుందాం మనం. 2,16,000 minus 1,80,000. సో 36,000 రూపీస్ ఈయన అవుట్పుట్ జిఎస్టీ కట్టాలా. అవుట్పుట్ జిఎస్టీ ఎందుకు సార్ 2,16,000 నాతో ఇప్పించుకున్నాడు కదా అంటే, మనతో ఇప్పించుకునేది 2,16,000. కానీ 1,80,000 ఆల్రెడీ ఇక్కడ కట్టేస్తున్నాడు జిఎస్టీ పెయిడ్. అంటే గవర్నమెంట్కు 2,16,000 గాను 1,80,000 ఆల్రెడీ రీచ్ అయ్యింది. ఇంకా రిమైనింగ్ ఎంత అమౌంట్ కావాలా? 36,000. నువ్వు పే చేసేకి రాదు కాబట్టి ఈయన పే చేస్తాడు. సో 2,16,000 అవుట్పుట్ జిఎస్టీ మైనస్ ఇన్పుట్ జిఎస్టీ చేసే ప్రాసెస్ను ఐటీసీ అంటాము. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటారండి దీన్ని. ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్, దీన్నే ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ అంటాము. ఓకేనా. సో సింపుల్గా మీకు అర్థం కావాల్సింది ఏమంటే, మ్యానుఫ్యాక్చరర్ రీటైలర్ నుంచి జిఎస్టీ అమౌంట్ ఇప్పించుకుంటాడు, రీటైలర్ కన్జ్యూమర్ నుంచి జిఎస్టీ అమౌంట్ ఇప్పించుకుంటాడు. ఓకే. సో ఇది ప్రాసెస్, అందుకే దీన్ని జిఎస్టీ చైన్ అన్నాము. ఓకేనా. సో సేల్ చేసిన దాని మీద వచ్చే జిఎస్టీని జిఎస్టీ కలెక్టెడ్ అంటాము, లేదా దీన్నే అవుట్పుట్ జిఎస్టీ అంటాము. పర్చేజ్ చేసే దాని మీద జిఎస్టీని పర్చేజ్ చేసే దాని మీద జిఎస్టీ కడితే దాన్ని జిఎస్టీ పెయిడ్ అంటాము. దానికి ఇంకొక పేరు ఇన్పుట్ జిఎస్టీ. ఇది కేవలం మీకు
అర్థం కావడానికి ఎగ్జాంపుల్స్ అండి. ఈ జిఎస్టీలో మళ్ళీ క్లాసిఫికేషన్స్ వేరే ఉన్నాయి, అది మనము నెక్స్ట్ క్లాస్లో రికార్డ్ చేస్తాను. ఓకేనా? టిల్ దెన్ హ్యావ్ ఏ నైస్ డే.